దేవునికి స్తోత్రం. మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము, సొలొమోను రాసిన సామెతల గ్రంథము 20వ అధ్యాయము 12వ వాక్యము. సొలొమోను రాసిన సామెతల గ్రంథము 20వ అధ్యాయము 12వ వాక్యము. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఏం కలుగజేసినాడని చెప్తున్నారు? వినే చెవి, తర్వాత చూసే కన్ను. ఒక కన్ను నిర్మాణం కానీ, చెవి నిర్మాణం కానీ మీరు యూట్యూబ్లో కానీ 5th క్లాస్ ఆర్ 6th క్లాస్ సబ్జెక్టులలో కానీ సైన్స్లో చెవి నిర్మాణము ఎన్ని లేయర్స్తో అది ప్రొటెక్ట్ చేయబడి పైకి కనిపించేది కాదు, లోపల సున్నితమైనది ఉంటాయి. అవన్నీ ఎలా దేవుడు నిర్మించినాడో ఒకసారి చూసుకోండి. కన్ను, మీకు కనిపించే కన్ను వేరు, లోపల ఉండే నిర్మాణము వేరు. ఆ కంటి పొరలు, కంటి లేయర్స్లో ఆ రెటీనా, ఇవన్నీ కూడా ఎంత గొప్పగా దేవుడు నిర్మించినాడు. ఒకసారి రాయబడి, నువ్వు నిర్మించిన విధానమును చూడగా భయమైపోతుందంట. ఆయన తల్లి గర్భంలో ఆ నవమాసాలలోనే ఆ ఎముకలు ఎలా ఎదుగుతున్నాయో నీకు తెలియదు. ఆయన నిర్మాణమును నువ్వు అసలు ఆలోచన కూడా అందని విధంగా మనిషి నిర్మాణమును చేసిన, మనిషి యొక్క శరీరమును నిర్మాణం చేసిన దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనిషి శరీరం ఎంత విలువైనది. ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోతే, ఒక లివర్ ఫెయిల్ అయిపోతే, ఒక హార్ట్ ఫెయిల్ అయిపోతే తిరిగి మళ్ళీ అదే ప్లేస్లోకి మళ్ళీ కొత్తది పెట్టుకోవాలన్నా కానీ, తర్వాత దాన్ని మళ్ళీ మార్పు చేసి కొత్తగా తయారు చేసుకోవాలన్నా కూడా అవ్వదు. అందుకే ఈ అవయవాల పట్ల కూడా నిర్లక్ష్యంగా ఉండక కొంచెం జాగ్రత్త వహించాలి. అట్లని పూర్తిగా వాటి కోసమే సమయాన్ని కేటాయించకూడదు. ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంతవరకు నిద్రపోవాలి, ఎంతవరకు నిద్రపోకూడదు, ఇవన్నీ కూడా ఒక క్రమం పెట్టినాడు దేవుడు. ఆ క్రమంలోనే ముందుకు సాగినప్పుడు శరీరము అన్ని విధాలుగా దేవుని యొక్క మాటకి, మీలో ఉన్న ఆత్మకి లోబడుతుంది శరీరం. లేకుంటే శరీరము లోబడకుండా ఆత్మను తొక్కేసి శరీరం యొక్క లోక సంబంధమైన వాటికే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి పోతుంది. కనుక పౌలు గారు అంటారు కదా, శరీరమును నలగొట్టుకుంటున్నాను. అందరికీ చెప్పి భ్రష్టులు అవుతానేమోనని నా శరీరాన్ని నేను నల్లగొట్టుకున్నా. అవి ఉపవాసాలతోనో, జాగారాలతోనో, దీవారాత్రాలు దేవునితో గడపడం కోసమో, ప్రయాణాలలో అలాగా ఆయన దేవుని సేవలు తన యొక్క శరీరాన్ని నల్లగొట్టుకున్నాడంట. ఆత్మకు లోబడే విధంగా శరీరాన్ని మలుచుకోవాలి. ఇది మెయిన్. ఆత్మకు అనుకూలంగా శరీరాన్ని మలుచుకోవాలి. ఆత్మ కోరుకుందనుకో, ప్రేయర్ చేసుకోవాలా, దేవునితో గడపాలంటే శరీరం అంతా తలకైన వస్తుంది, పండుకోవాలా, రెస్ట్ తీసుకోవాలా. నువ్వు ఎప్పుడెప్పుడు అంటే అప్పుడు ప్రార్థన అంటే అవ్వదు. ఉదయము రాత్రే అంతే అని అది సెట్ చేసిన టయానికే పెట్టేస్తుంది. అలా కాదు, ఎప్పుడు పడితే అప్పుడు బైబిల్ చదువుకునే విధంగా నీ శరీరము ఓకే రెడీ అనాలి. ఒక పోరాటం అండి. ఎవరో శత్రువు కాదు, నీ శరీరమే నీకు శత్రువు, ఆత్మకి. కనుక ఇవన్నీ కూడా దేవుడు కలగజేసినవే, చెవి, కన్ను. ఇంకొక మాట మనం చూసినట్లయితే ఈ చెవి విషయంలో యోబు గ్రంథము 36వ అధ్యాయము 10వ వాక్యం. యోబు గ్రంథము 36వ అధ్యాయం 10వ వాక్యం. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయును, పాపం విడిచిరండని ఆజ్ఞ ఇచ్చును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దైవసేవకుడు సంఘ కాపరి వాక్యము ఉపదేశమును బోధిస్తున్నారు. ఉపదేశం అంటే ఖండించేది, బుద్ధి చెప్పేది, సరిచేసేది, హెచ్చరించేది ఉపదేశం. కనుక ఈ ఉపదేశము బోధించేటప్పుడు ఈ యొక్క ఉపదేశము నీ చెవిలో జొచ్చి కార్యరూపకం కావాలి అంటే అడ్డంగా ఒకటి ఉంది, దాన్ని తీసేసుకొని రండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఏంటి అడ్డంగా ఉంది? పాపము అడ్డముగా ఉంది.
ఈ పాపం అడ్డంగా ఉన్నంత వరకు ఈ చెవి దగ్గర పాపం అడ్డంగా ఉన్నంత వరకు ఉపదేశము నీకు లోపలికి పోదు. ఉపదేశము లోపలికి పోకపోగా ఆ ఉపదేశము రాంగ్గా అర్థం చేసుకొని ఆ పాపం ఉంది కనుక, ఆ పాపము అడ్డం ఉంది కనుక ఉపదేశము నీకు లోపలికి మనసులోకి పోనివ్వదు. అడ్డంగా ఉంది, ద్వారమునకు అడ్డంగా ఉంది కనుక ఇక్కడ పాపమును విడిచి రండి అంటున్నాడు. ఈ పాపం వల్ల వాక్యము ఉపదేశం లోపలికి పోలేకపోతే నువ్వు ఎలా నిత్య జీవం పొందుకుంటావు? అందుకనే ఉపదేశం వినడానికి వచ్చేటప్పుడు, మందిరానికి వచ్చేటప్పుడు, వాక్యం వినడానికి సిద్ధపడినప్పుడు మీలో పాపము లేని వారుగా నిలబడాలి, పశ్చాత్తాపడేవారుగా నిలబడాలి. విడిచి రండి అంటున్నాడు. విడిచి రండి, విడిచిపెట్టండి. ఉపదేశం వినడానికి వస్తున్న వారులారా పాపమును విడిచిపెట్టి రండి. ఎంతమంది పాపమును విడిచిపెట్టి మందిరాలకు వస్తున్నారు ఉపదేశం వినడానికి? ఎవరైతే పాపమును విడిచి లోబడి వాక్య ప్రకారం బ్రతకాలని వస్తారో వాళ్ళల్లోనే వాక్యమునకు లోబడే మనసు కలుగుతుంది. కొంతమంది ఆదివారం ఒక్కటి పాపం చేయకుండా, ఆదివారం ఒక్కటి సీరియల్ చూడకుండా, ఆదివారం ఒక్కటి మందిరంలో గడపాలి కాబట్టి ఆదివారం ఒక్కటి పరిశుద్ధులుగా ఉండి ఆ రోజంతా మందిరంలో పరిచర్య చేసి ఇంకోటి చేసి ఏదో అమ్మయ్య ఆదివారం ఫినిష్ చేసినామని మళ్ళీ ఇంటికి పోయి యథాతథాగా సోమవారం నుండి శనివారం వరకు కంటిన్యూగా సీరియల్ చూసేవాళ్ళు ఉన్నారు. రకరకాలైనటువంటి పాప ఊబులలో ఉన్నారు. వాక్యం వింటుంటారు, పరిచర్య చేస్తుంటారు, మందిరానికి తెల్లది బట్టలు వేసుకుని వస్తుంటారు, బైబిలే పట్టుకొని ఉంటారు. ఎన్నో రకాలుగా ప్రథమ స్థానాలలో ఉన్నప్పటికీ కూడా పరిచర్యలో మందిరాల్లో పాపమును విడిచిపెట్టుకొని రాలేకపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉపదేశము లేక, ఉపదేశము లోపలికి పోక వారి జీవితాలు మార్పు చెందకుండా ఉన్నాయి. వాత వేయబడిన మనస్సాక్షి వస్తుంది. పాపం పోతేనే ఉపదేశం లోపలికి పోతుంది. పాపం అడ్డుగా ఉన్నంత వరకు కూడా వీళ్ళు చెప్తానే ఉంటారులే అనేది ఒకటి. తర్వాత ఇన్ని మనం చేయగలుగుతామా? మరి అంత లోతైన భక్తి ఎందుకంటే ఈ పాపం అడ్డం అనమాట. ఈ పాపం అడ్డుగా ఉన్నప్పుడు అనేక యాంగిల్లో నిన్ను తిప్పుకుంటూ పోతుంది. ఈ పాపం వల్ల వచ్చేది ఏంది? పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఏ పాపము నీకు వాక్యము లోపలికి పోకుండా అడ్డంగా ఉందో ఆ పాపము నీకేం తీసుకొస్తుంది అంటే మరణాన్ని తీసుకొస్తుంది. కనుక ఆజ్ఞ ఇస్తున్నాడు దేవుడు, లోబడాలి. ఆజ్ఞను అతిక్రమించినావా నువ్వు పాపం చేసినట్టే. ఆ పాపమే నీకు మరణాన్ని తీసుకొస్తుంది. ఆ మరణము నిత్య జీవం పొందకుండా పాతాళంలోకి, అగ్నిగుండంలోకి తీసుకొని పోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వినడానికి వచ్చే వాళ్ళల్లో పాపం ఉంటే వాక్యం ఫలించదు. వాక్యము నీలో నాటబడి వందంతలుగా ఫలించాలన్నా యోగ్యమైన మనసుగా ఉండి రావాలంట. శుద్ధి చేసుకొని ఉండాలా, సిద్ధపడి ఉండాలా. రేపు ఆదివారం బల్లారాధన కూడిక ఉంది అంటే శనివారం రాత్రి ఉపవాసంతో కన్నీళ్లతో నువ్వు చేసినది ఏదైతే ఉందో, నువ్వు చేసిన దేవునికి వాక్యమునకు విరోధముగా నువ్వేం చేసినావో దాని విషయమై పశ్చాత్తాపపడి ప్రభుతో గడిపి ఆ యొక్క ఆదివారం బల్లలో చేయేస్తే నీ హృదయం శుద్ధి అయిపోతుంటుంది. నీకు ఉపదేశము లోపలికి పోతూ ఉంటుంది. అప్పుడు వాక్య ప్రకారంగా నీ క్రియలు మారుతూ ఉంటాయి. చూసేటోళ్ళకు కూడా నీ జీవితం ఎలా అనిపిస్తుంది అంటే ఆత్మీయతలో అంచెలంచెలుగా ఎదగడం చూస్తారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఉపదేశము వినడానికి నీవు వచ్చేటప్పుడు పాపమును తీసేసుకొని, మనస్సును తీసేసుకొని, పాప సహవాసాలు కానీ పాప ఆలోచనలు ఏవైతే ఉన్నాయో నీ ఉపదేశం లోపలికి వెళ్ళకుండా అందరూ ఒకే పాపంలో పడిండారు. ఒక్కొక్కరు ఒక రకరకాలైన బలహీనతల పాపాలతో పడినప్పుడు వాళ్ళు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు వాక్యం నీ యొక్క హృదయంలో నాటబడుతుంది. చెవు కానే ఉందంట అడ్డము. ఈ చెవువే కదా, ఈ చెవు దగ్గర నుండి కదా వినేటివి లోపలికి పోయేది. వినుట వల్ల ఏం కలుగుతుంది? వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. అందుకని వినడం కూడా ఏంటి వినాలా? క్రీస్తుని గురించిన వార్త వినాలి.
వినేటప్పుడు స్పష్టంగా వినపడాలి అంటే అడ్డం ఏదైతే ఉందో తొలగించుకోవాలి. అడ్డము ఏంటి? పాపం అడ్డము. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు రారు. ఉపదేశం లోపలికి వెళ్తున్నప్పుడే ఆ పాపం అంతా వదిలేసుకుని దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వింటుంటేనే ఏం పొందుకోవాలా? పరిశుద్ధాత్మను పొందుకోవాలా. కొర్నేలి ఇంట్లో అదే జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 44వ వాక్యం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. హల్లెలూయా. విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగానంటే అప్పటికి ఈ యొక్క కొర్నేలి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాప్తిసాలు తీసుకోలేదు. బాప్తిసం తీసుకోకుండానే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదికి రాలినాడు అంటే వారి హృదయము పాపము లేకుండా ఎంత బాగా ఉండిందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈరోజున చాలామంది జీవితాల్లో పరిశుద్ధాత్మ ఇంకా పొందుకోకపోవడముకు కూడా ఇదొక కారణమై ఉండొచ్చేమో. వింటున్న వాక్యం సరాసరి గుండె లోతుల్లోకి పోయేటట్టుగా ఉందా, లేకుంటే అడ్డము పాపము ఉండటం వల్ల మరి ఆ ఉపదేశం లోపలికి వెళ్ళిపోవడం లేదు. ఆ పాపాన్ని తొలగించుకుంటే వింటుంటేనే కొర్నేలింట్లో అందరు పరిశుద్ధాత్మ పొందినట్లు నీకు కూడా అటు కృప అనుగ్రహించబడవచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక చెవిని చేసినది ఆయనే, కన్నును చేసినది ఆయనే. కానీ ఆ కన్ను చెవి దగ్గర తడుతూ నిన్ను డైవర్ట్ చేయాలని వచ్చే ప్రతి పాపమును కూడా ఏం చేయాలా? విడిచి వచ్చేటట్టుగా, తొలగించుకునేటట్టుగా, వాటి అవయవాల ఎదురుగా ఆ అవయవాల దగ్గరికి వచ్చే ప్రతి పాపము నువ్వు పసిగట్టి మెలకువతో దాన్ని బంధించేటట్టుగా నీ ఆత్మీయ స్థితి ఎదగాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడలా నీ యొక్క దేహమంతయు కూడా తేటగా ఉండును. కనుక కన్ను దగ్గరికి కూడా పాపం వస్తుంది, చీకటి వస్తుంది. చెవు దగ్గరికి కూడా పాపం వస్తుంది. కానీ విడిచిపెట్టడానికి సిద్ధమైన మనసు కలిగి వాటిని విడిచిపెట్టి అవాయిడ్ చేసేసి కంటి దగ్గరికి వచ్చే ప్రతి పాపాన్ని కూడా తొలగించుకునేటువంటి సామర్థ్యము, మెలకువతనము, ప్రార్థనా జీవితము, దేవునితో సహవాసము, దేవుని వాక్యం నాకు లోబడట, ఈ 5 చేసినప్పుడు దేవుడు తన ఉపదేశమును నీ హృదయంలో నాటి నిన్ను ఒక దీపములాగా, ఒక సాక్షి వెలుగు సాక్షిలాగా అందుకంటారు మత్తయి సువార్తలో ఏమని రాయబడింది? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీది ప్రసంగంలో దేవుడు చెప్తూ ఏమంటారు? 5వ అధ్యాయంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టెదరు. ఇలాగా దేవుడు తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు క్రియలు ప్రకాశింపనీయుడి అని రాయబడింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కలగజేసిన వాడు ఆయనే. ఇచ్చినాడు, నీకు మంచి కన్ను ఇచ్చినాడు, మంచి చెవి ఇచ్చినాడు. కనుక వాటి విషయాలు కూడా స్తోత్రాలు చెల్లించాలి. వాటి దగ్గరకు వచ్చిన పాపాన్ని కూడా జయించాలి. ఉపదేశమునకు లోబడాలి. ఉపదేశమునకు హృదయాంతరంగంలో ఫలించే రీతిలో మార్గమును చక్కపరచుకోవాలి. అట్టి కృప మీకు అందరికీ తోడైండును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు. నిజంగా కలగజేసి ఇచ్చావయ్యా, నీకు వందనాలు. కలిగజేసి ఇచ్చిన వాటిని నాయన పరిశుద్ధంగాను నీకు లోబడే విధంగాను ఉంచుకునే కృప దయచు. ఉపదేశం నాకు లోబడే విధంగా అవయవాలు ప్రభా నీకు సాధనాలుగా ఉండే కృపతో నింపమని, విన్నవారిని అందరిని దీవించమని, కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నీ తొలగించి ప్రార్థించే బిడ్డలుగా, ప్రార్థన పరులుగా మార్చమని,
అయ్యా అనారోగ్యాలు ఉంటే ముట్టి స్వస్థపరచమని, ఇంటర్వ్యూలు ఉంటే సహాయం దయచేయమని, ఎగ్జామ్స్కు సిద్ధపడుతున్న వారికి సహాయం దయచేయమని, 10th ఇంటర్ ఎగ్జామ్స్ విషయంలో బిడ్డలు రాస్తున్న వారికి జ్ఞానమును, ఆరోగ్యమును, జ్ఞాపక శక్తి దయచేయమని ప్రతి ఒక్కరిని మీరు నైనా వారు పాస్ అవునట్లు సహాయం దయచేయమని నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్ ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమెన్.